ఇప్పుడు చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే నాకు చాలా ఆనందదాయకమైన సమాచారం ఇది. నిన్న 14వ తారీఖు నేను నా స్నేహితుడిని కలవడం జరిగింది. స్నేహితుడి పుట్టినరోజు సర్ప్రైజ్గా చేశారు స్నేహితులు. వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు చాలా చక్కటి ఆలోచన వచ్చింది. వారికి మా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు, 65వ పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలని చెప్పి అనిపించింది వారికి. మంచిదని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది, సర్ప్రైజ్ పెట్టడం జరిగింది. కొంతమంది స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్, అందరం స్కూల్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఒక ప్రముఖ హోటల్లో కలిసి అక్కడ సెలబ్రేట్ చేశాం. చాలా ఆనందదాయకం అనిపించింది నాకు నిజంగా. 65వ పుట్టినరోజు చేసుకున్నాడు ఆయన ఘనంగా. అందరి మధ్యలో, స్నేహితుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో చక్కటి వేడుక జరిపించారు. అందరూ వారి సందేశాన్ని తెలియజేయడం, కొంతమందిది అప్పటి పాత జ్ఞాపకాలు తెలియజేస్తూ వారి ఒక అనుభూతిని పంచుకున్నారు. వారు చాలా చక్కగా అనిపించింది. నేను కూడా తెలియజేయాలనుకున్నాను, కానీ వేరే వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి నేను ఆగాను. ఇంతలో కూడా వేరే వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది కనుక నేను ఆగడం జరిగింది. కనుక నాకు మొత్తం సుమారుగా మధ్యాహ్నం పూట జరిగి ఈ కార్యక్రమం, చక్కటి కార్యక్రమం జరిగింది. నాకు చాలా ఆనందదాయకం అనిపించింది. ఇది చిన్న వీడియో ద్వారా తెలియజేయాలనిపించింది. అంటే స్నేహబంధం ఎంత గొప్పదని తెలియజేస్తున్నాను అనుకున్నాను. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, అన్ని బంధాల్లోకి స్నేహబంధం గొప్పది అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను నేను. ఇది దాంట్లో భాగంగా ఈ వేడుకకి నేను వెళ్ళి రావడం జరిగింది. ముందుగా 90% నా టెంటేటివ్ కన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత తాత్కాలిక సమాచారం ఇచ్చాను నేను వస్తానని. తర్వాత ఇది రావడం జరిగింది. ఎందుకంటే వర్షాల కాలం, ఇప్పుడు వర్షం పడుతుంది తెలియదు కాబట్టి ఆ విధమైన సమాచారం ఇవ్వడం జరిగింది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ నాకు చాలా ఆనందం అనిపించింది నాకు నిజంగా ఇది. అందుకు మీకు మరొకసారి తెలియజేస్తున్నాను ఇది. మా స్నేహితుడి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్నేహితుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో ద్వారా, ప్లస్ అందరికీ, అక్కడికి వచ్చిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి నాకు ఈ ఆలోచన అవకాశం కల్పించిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఏదైనా మర్చిపోయి ఉంటే అందరూ నన్ను మన్నించవలసిందిగా, మా స్నేహితులందరూ మన్నించవలసిందిగా పదే పదే మనవి చేస్తూ, పదే పదే వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.